మీకు తెలుసు 1965 1965 అంటే 35 సంవత్సరాలు 25 సంవత్సరాలు 50 ఏళ్ళ క్రితం ఏర్పడ్డ కాలనీ అల్వాల్లో ఉంటుంది. మా మైపాల్ కెరక మా ఇది మల్కాగిరి నియోజకవర్గం వస్తుంది. మా బాలప్రకాష్ వాళ్ళకి ఈ విషయం బాగా తెలుస్తుంది. 50 ఏళ్ళ క్రితం ఉన్న కాలనీకి ఇంటింటికి నోటీసులు మాత్రమే కాకుండా చివరికి గుళ్ళకు కూడా నోటీస్ అంటించిపోయింది. గుళ్ళకు కూడా నోటీస్ వచ్చిపోయింది. అక్కడ ఒడ్ర కాలనీ ఉంటుంది. తాత తండ్రి కొడుకు. తాత చనిపోయిండు, కొడుకున్నాడు, తండ్రి ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది అంటే మేము 70 ఏళ్ళ క్రితం ఇక్కడ బండ కొట్టుకున్నాం. ఆనాడు ఇక్కడ జనావాసాలకు ఆస్కారం లేదు. అప్పుడు రూపాయికి ఎకరం కూడా ఎవరు తీసుకుని తిప్పు లేదు. అప్పుడు వచ్చినాం సార్ మేము ఇల్లు కట్టుకున్నాం. చూస్తుంటూ 2 అంతస్తుల భవనాలు 3 అంతస్తుల భవనాలు కట్టుకున్నాం. ఒక తరాన్ని త్యాగం చేస్తే 2వ తరం ఇల్లు కట్టుకున్నది, 3వ తరం ఇప్పుడిప్పుడు చదువుకునేంత జీవితాల్లో సెటిల్ అవుతుందని చెప్పి ఇట్లా అనేక కాలనీలు. బాలాజీ నగర్ వాళ్ళ మీదనైతే చెప్పనది కాదు. ఇక్కడ 2 అధ్యక్షులు వచ్చింది. అటు పక్కకుండా ఆరుంధతి నగర్, కూకటపల్లి పోతే నల్ల చెరువులో బుచ్చమ్మ యాదవ మహిళ చనిపోయింది. ఇట్లా అనేకం ఈ సుదర్శన్ గారి ఏరియాలో భూముల కబ్జాలు, ఇట్లా అనేక సమస్యలు వస్తున్నప్పుడు మేమన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది, తేనె మీద నుంచి పూలబడ్డ అవుతుంది, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను నేను, నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూలగొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చిన బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూలగొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలేమనుకుంటారు చూసేస్తాను. సరే నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళని నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాడిని, ఎవరు చెప్పినా వినని వాడిని ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పింది. సైకో అంటారు అని చెప్పింది. తప్ప డిబేట్ చేద్దాం, నేనేం పిలికలాడిన వాళ్ళే. జనరల్గా ఎక్కడైనా కూడా క్రాంక్ అంటారు, ఆయన చెప్పుకుంటున్నాను నేను క్రాక్ను, నేను రకరకాల అనుకుంటుంది, నేను జోలికి పోలేదు. మళ్ళీ ఒకసారి ఏమైంది, బుచ్చమ్మ చనిపోయింది. బుచ్చమ్మ చనిపోయినప్పుడు అసలు నల్ల చెరువులో ఒక కథ వేదన. బుచ్చమ్మ కొడుకులు లేరు, 3 బిడ్డలే. తనకున్న పట్టా భూమిని 3 బిడ్డలకు పంచిచ్చింది. మంచిగా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, కొన్ని దుడ్లు వేసుకొని కిరాయికి ఇచ్చింది. సడన్గా వచ్చాక కూలగొడితే ఏమైంది, ఆమె ఆ 3 బిడ్డలు వచ్చి, అమ్మ మాకు చెల్లని భూమి ఇచ్చినవాడు కదా, అంటే పనికిరాని భూమి ఇచ్చినవాడు కదా, హక్కులు లేని భూమి ఇచ్చినవాడు కదా, అమ్ముకోవడానికి వీళ్ళని భూమి ఇచ్చినవాడు కదా అని చెప్పి ఇల్లు లేదు. ఆ మనోవేదన తట్టుకోలేక బుచ్చమ్మ సూసైడ్ చేసి చచ్చిపోయింది. అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మీరు కొంచెం అడ్డం కాదు దీనికి సమస్య కొంచెం దాన్ని. అప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చినా అంటే, ప్రజలు చల్లగా ఉంటే రాజు చల్లగా ఉంటాడు, చల్లగుంటే రాజు చల్లగా, ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటే రాజు కూడా సుఖంగా సంతోషంగా ఉంటాడు. నేనన్నా అప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉంటే, ప్రజలు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే, ప్రజలు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే, ప్రజల కంటి మీద కొడుకు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నవ్వుతా ఉన్నది ఏంటి ముఖ్యమంత్రి అంటే, మళ్ళా అన్నా ప్రజలు ఏడుస్తున్నప్పుడు నవ్వేమని సైకో శాడిస్ట్ అంటారు అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ 2 మాటల మీద నేను ఇప్పటికి కట్టుబడి ఉన్నా. దీనికి ఎక్కడంటే అక్కడ డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా.